ఎవరితో అమ్మా మాడుతున్నావు? ఇవన్నీ క్లయింట్స్ నుంచి వచ్చిన కాల్స్ సార్. క్లయింట్స్ ని డార్లింగ్ అని అనకూడదు, నీకేమన్నా అవుద్ది. ఏం సార్ మిమ్మల్ని పిలవలేదనే? నిన్ను కూడా పిలిచేదేమో నా డౌట్. నువ్వు రుద్దుకో. ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ షార్ట్లీ. ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిషా రాలేదా? ఇంకా రాలేదండి. ఓకే, 10 minutes లో ఫోన్ చేస్తాను. ఫైల్స్ రెడీ చేసి తీసుకురా, నేను సైన్ చేస్తాను. వెంటనే డిస్పాచ్ చేయాలి. ఈ లోపు నిషా వస్తే నా క్యాబిన్ పంపించు. ఓకే. నేను నిషా కోసం వెయిటింగ్ బాబు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. తీసిన రాగం చాలు, అక్కడ సార్ వెయిటింగ్. పొడుగు నిషా, నిన్న ఎండి గారు తన క్యాబిన్ కి రమ్మన్నారు. జాగ్రత్త, ఆయన అది ఎలా ఉన్నారు. ఇప్పుడు పావింది కదరా. ఏంట్రా కుళ్ళు చూపు, కరెంట్ షాక్ కొట్టిన పొట్టుకోతులు అయిపోయావు. ఒరే, ఇలా పావిందంటే అది అదేనంటావా? ఇంటికి వెళ్ళాక మిస్సెస్ అడగండి, చెబుతుంది. మీ మిస్సెస్ నెంబర్ ఎంత? నా మిస్సెస్ నెంబర్ ఎంత కానీ బాబు. సరే గాని అవతల సార్ మీకు ఫోన్ చేస్తానన్నారు. ఓకే, అయితే నేను రెడీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. కమనీషా, కమిన్. ఈ ఫైల్ చెక్ చేశాను, కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి క్యారీ చేస్తే ఈవినింగ్ బోర్డ్ మీటింగ్ లో పెట్టాలి. యా, ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పు. బిజీయే, ఈవినింగ్ బోర్డు మీటింగ్ ఉంది. ఏంటి విషయం? ఈవినింగ్ విమలా దాబాకి వస్తావేమోనని ఫోన్ చేశాను రా. మనం కలిసి చాలా రోజులైంది కదా. నేను రాలేను, నువ్వు వెళ్ళు. సరే, ఫ్రీ అయితే గెస్ట్ హౌస్ రా. ఓకే, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. లైఫ్ అన్న తర్వాత కాస్త ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిరా. సరే, ఉంటాను. ఓకే, అలాగే. కరెక్షన్స్ మిస్ అవ్వకుండా క్యారీ చేసి ఈవినింగ్ బోర్డు మీటింగ్ లో పెట్టు. అలాగే సార్. చాలా రోజులు మొహం కడుక్కోను. వేస్ట్. సార్ ఫోన్ చేస్తానన్నారు, చేయలేదే? అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. ఎంగేజ్ ఎంగేజ్. అలా ఎలా జరిగిందబ్బా? మీరు చేస్తాను, ఇదిగో ఇక్కడే పెట్టుకుని ఉన్నాను. అక్కడ కాదయ్యా, ఇక్కడ పెట్టాలి. ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? నిషా గోకింది కదా, మైండ్ దోపింది. హలో సార్, వస్తున్నా అండి. మర్యాదలు బాగున్నాయిరా. మందురా, మందు. గురుగారు, ఇందులో మందుందో పురుగుల మందుందో? ఫేస్ చూసి ఫ్లాష్ బ్యాక్, స్మెల్ చూసి ఆల్కహాల్ కంటెంట్ చెప్పేయగలనరా. ముందు మంద పంచేద్దాం రండి అన్నాడు. నీతో నేను కాపురం చేయలేను. ప్రేమ పేరుతో అమ్మాయిలు మోసం చేశావని తెలిసాక నీతో గడిపే ప్రతి క్షణం ఓ యుగంలా గడుస్తుంది. సరే, మీకు డైలాగులు వచ్చాయని నాకు అర్థమైందే. మీరే కదండి యాక్షన్ అన్నారు. సరే, అయితే వన్ మోర్. మొగుడు డైరెక్టర్, పెళ్ళాం ఆర్టిస్ట్, బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు డైలాగులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, మనం మన పని చూసుకుందాం. తా సిద్ధు, నీకు 10 లక్షలు కట్నం ఇచ్చాను, ఐటెన్ కార్ తెచ్చాను, ఇల్లంటే లోన్ తీసుకున్నాను. పోగా నాలో ఏం తక్కువైందని ఇప్పుడు వేరే అమ్మాయి వెంట పడుతున్నావు. ఈ సిద్ధుకి ఎప్పుడు ఒక్కటే నచ్చదు, అందుకే మార్పు కొడుతుంటాను. నిన్న నేడు రేపు ఎప్పుడు ఫ్రెష్ గా ఉండాలి. ఎలాగైనా నేను మార్చుకోవాలనుకున్నాను సిద్ధు, కానీ అది జరగలేదు. జరగదని కూడా అర్థమైంది. నాలాగా ఇంకో అమ్మాయి జీవితం నాశనం అవ్వనివ్వను. అందుకే నిన్ను. ఆగమ్మా, తాడి కట్టిన భర్తనే చంపి నీ చేత్తో నీ తాళి నువ్వే తెంపుకుంటావా? ఏంటండి అప్పుడే కట్ చెప్పారు? ఫీల్ వర్కౌట్ అవుతుంటేనో. ఫీల్ ఏంటి నీ బొంద? మన కాపురమే ఫీల్ అయ్యేటుంది. ఇంతకీ వీడేవాడు? ఎవరు? కొత్త క్యారెక్టరా? కాదు, దొంగ. వెన్న దొంగ కాదు, ఇంటి దొంగ. ఇప్పుడు కత్తి నా మీద కాదు, వాడి మీదకి. యాక్షన్. అయ్య బాబోయ్, అమ్మాయి ఇంకా
ఇంకా రాలేదా? ఆఫీస్ లో ఏదో మీటింగ్ ఉందంటండి, అందువల్ల కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పింది. మీరు వెళ్ళిన పని ఏమైందండి? ఏంటి తీరిగ్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏముందమ్మా, నీ సిస్టర్ గురించి ఎప్పట్లాగే తెలిస్తే మేమే కబురు పంపుతాంగా అన్నారు. 3 పిల్లలతోటి ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు ఊరుకో అమ్మా. అక్క ఇంటికి తిరిగొస్తుందిలే అమ్మా. మీరైనా చెప్పండి అత్తయ్య. ఏమైంది ఏమైంది సుమతి? స్కానింగ్ రిపోర్ట్ లో ఉన్నది ఆడపిల్లని తెలిసి మందు పెట్టించి కడుపులో బిడ్డని చంపేయాలనుకుంటున్నారు. మందు తాగినన్నానని బయటికి గెంటేస్తున్నారు. నిషా, ఏంటన్నయ్య ఇది? ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దయి పెళ్లి చేసేంత వరకు ఎన్ని కష్టాలు, ఎంత ఖర్చు. అసలే నా జీతం అంతంత మాత్రమే. నీకు తెలియందే ఉందమ్మా. ఓకే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే అన్నయ్య. ఆ మంది ఇవ్వు. తీసుకో, మీ అమ్మకు కూడా తాగించు. అమ్మక మా అమ్మకెందుకు? అదేంటన్నయ్య, నీకు పుట్టబోయే ఆడపిల్ల నీకు భారమైనప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటూ 3 పూటలా తిని అడ్డంగా తిరుగుతున్నా మీ అమ్మ కూడా నీకు భారమే కదా. ఎంత బాగా చెప్పావమ్మా. చిన్నదానివైనా చాలా పెద్ద ఆలోచన ఇచ్చావమ్మా. ఆడపిల్ల పుడితే ఖర్చు అనే నా అపోహను తొలగించేశావు. నువ్వు చేసిన మేలు మర్చిపోలేనమ్మా. సాటి ఆడదానివని కూడా చూడలేదు, కానీ నిన్ను చాలా బాధ పెట్టానమ్మా. నిన్నెప్పుడూ కోడల్లా చూడలేదు, చాలా హింస పెట్టాను. ఇక నుంచి నా కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా. ఇక మీదట ఏమీ కాదు, ధైర్యంగా హ్యాపీగా ఉండు, సరేనా? ఎక్కడికి వెళ్ళాలి? చౌదరి గెస్ట్ హౌస్ కి. కమ్ కమ్ ఎక్కు. నువ్వు వెళ్తోంది నా గెస్ట్ హౌస్ కే. ఎందుకే నేను ఒప్పిందా జాన్ గార్డెనా? దూరంగా కూర్చున్నాను ఎందుకు? దగ్గరకు రావచ్చుగా. మహా దూకుడుగానే ఉన్నారే. ఇన్ఫార్మ్ చేసింది ఇతనే సార్. నీ పేరేంట్రా? రాజు. ఏ దేశానికి రాజు బే? పూర్తి పేరు చెప్పు. లింగరాజ్ సార్. ఎలా జరిగింది ఇదంతా? రోజులా నా అయ్యగారు అమ్మాయిని తెచ్చుకున్నారు. అందులో రాత్రి కరెంటు పోయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి క్యాండిల్ తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు సార్. తెల్లారికి ఇలా జరుగుంది. ఎవరా అమ్మాయి? తెలియదు సార్. చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. రమేష్, ఆర్టిస్ట్ విజయ్ పంపించు. సార్, ఈ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళ నాన్నగారు మన స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కదా సార్. ఈ అమ్మాయి చంపడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. ఏమో కొత్త హియరింగ్ మిషన్ కొన్నాను. చూడు ఎంత చిన్నగా ఉందో. అసలు మిషన్ ఉన్నట్టే తెలియదు. చాలా బాగుంది. ఎంత కొన్నారు? టైమా 10 అయింది. అబ్బో, నువ్వు చచ్చేదాకా నీకే మిషన్ పనిచేది. అమ్మో, What's your plan? Okay. No.
మా ఆవిడే ఉంది ఎందుకు సెన్స్ తక్కువ సెన్సార్ ఎక్కువ నీకు ఇస్తా చూడు. No, yeah. No, not like that. 1 minute. నాకెందుకు చెప్పిందబ్బా నా మీద అదేదో లేకపోతే చెప్పదుగా